అది చూసినరా, విద్యార్థి ఉద్యమాలు చేసి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నట్టు నటించి ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకటసారి ఇట్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు పోయి, అయ్యా సారు, మా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎసొంటి చిల్లర రాజకీయం చేస్తలేడు, చిల్లరగాడు కాదు, చిల్లర చేసుకుంటా చిల్లర పంచాదులు పెడుతున్నది బీఆర్ఎస్ లీడర్లే, ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చెయ్యడు, మాజీ మంత్రి కేటీఆర్ సారే చిల్లర రాజకీయం చేస్తున్నాడు కాబట్టి నోట్లకెళ్ళి ఒక్క గలీజు మాట ఎల్లని మా యనుమల రేవంతాల సార్ను పట్టుకొని అట్లా అన్న మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద అట్లనే పాడి కౌశిక్ రెడ్డి సార్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అయ్యిండట. అంతేకాదు, మీకే అట్లా మాట్లాడొస్తుంది అనుకోకుర్రి, మేము కూడా మాట్లాడతాము, మేము కూడా మీ లెక్క మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డం వస్తుంది, అందుకే ఆగుతున్నాము, లేకపోతే మేము అన్న మాటలింటే మీ చెవుల్లోకెళ్ళి రక్తాలు కారుతాయి, మేము అనే మాటలకు నీళ్లు లేని బాయి చూసుకొని దుంకుతారు అన్న తరీకలు అనుకొచ్చిండట. అయ్యా బల్మూరి సారు, కేటీఆర్ సారు యనుమల రేవంతాల సార్ను చిల్లెరగాడు అన్నందుకే అట్లా అనబడితిరి, మరి మీ ముఖ్యమంత్రి అన్న మాటలు మీకు తెలివరియా? పేగులు మెడలు వేసుకుంటాము, పండబెట్టి తొక్కుతా, అంగి పాయింట్ ఇప్పుతా, బట్టలు ఉడగొడతా, లాగుల తొండలు ఇడుస్తా అని అన్న మాటలు అన్నీ కూడా సంస్కారవంతులు మాట్లాడవలసిన మాటలేనా?